అమృత పిదానమసి స్వాహ. మళ్ళీ మూడోసారి ఓం శక్తమ్మ సహస్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ శిఖావందనం. ఓకేనండి. నాలుగోసారి చేయి కడిగాను. అయ్యా ఎవరో చేతిలో నీళ్ళు వేసుకుని అలా ఎడం చేతిలో ఉన్నటువంటి నీళ్ళు కింద వేస్తాము. మళ్ళీ స్ట్రైట్ వెన్న నిటారుగా ఉంచి కూర్చోండమ్మా. సూర్య ధ్యానం ప్రాణాయామం. ఓకేనండి. ప్రాణాయామం అనేసరికి ఓం భువః ఓం శ్వః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం రత్సావితుర్వారేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వః. శ్వాసను అలాగే ఓకేనండి. బొట్లు చెప్పవద్దు, కన్నుబొమ్మలతో నా ముఖాన్ని కట్టుకుంటారు. మళ్ళీ న్యాస. మళ్ళీ ఎడ చేతిలో పుట్టుకుని తీసుకోండి. కుడి చేతిలో 3 వేలు పెడతారండి. మంత్రపాఠం అయిన తర్వాత ఇలా తల వెనకాల పెట్టుకుంటాం. మంత్రపాఠం అయిన తర్వాత ఎక్కడికి చుట్టుకుంటామంటే ఇదిగోండి ఎడమ నుంచి కుడి వైపుగా. ఇది నోరు, అలాగే ముక్కు పుటాలు, అలా కళ్ళు, అలాగని. న్యాసము అంటే ఏంటంటే దైవ మందిరం. అంటే శరీరాన్ని ఇప్పుడు మనం దైవ మందిరంగా ఏర్పాటు చేసుకున్నాం. దేహో దేవాలయ వృత్త ఏంది జీవోస్మిన్ ధర్మధారిత ఇహో దేవత. అంటే ఏదైతే లోపల జీవం ఉంటుంది, ప్రాణం ఏంది, ఆ ప్రాణం అనేది దేవత, శరీరం అనేది దైవ మందిరం. ఇప్పుడు ఏదైతే మనం కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడెక్కడ చెప్తుంటామో అక్కడ భాగానికి ఆ నీటి బిందువులు స్పృశిస్తారు. రెడీ. ఓం వాంగ్మి అస్యస్తు నోటి వైపున. ఓం నశ్వరమే ప్రాణోస్తు 2 ముక్కు రంధ్రాలు. ఓం అక్షోరమే చక్షురస్తు 2 కళ్ళు. ఓం కర్ణయోరమే శ్రోత్రమస్తు 2 చెవులు. ఓం బాహోరమే బలమస్తు భుజాలు. ఓం ఊరోమే ఉదోస్తు ముడుకులు. ఓం అరిష్టారమేంగాళి తనస్తన్నామనే సహస్రంతో పృథివీ పూజనం. ఇవ్వండి ఒకసారి భూమాటికి నేలకి ఇలా తాకండి. నమస్కారం చేసుకోండి. ఓం పృథివీత్వాధృతాలోకః దేవిత్వం విష్ణునాధృతా త్వం చ ధారయమాం దేవి పవిత్రం కురుచాసనం. ఓకేనండి. ఇప్పుడు ఒకరికొకరు మీ ఉంగరపు పేనిలాగా బొట్టు ముందుకి, అంటే బొట్టు తిరిపివద్దు, ఇలా తాకండి. ఇప్పుడు చందన ధారణం, తిలక ధారణం అంటే ఇప్పుడు ఒకరికొకరు మీరు మీ శ్రీవారికి జీలకర్ర బెల్లం ఒకసారి గుర్తించుకోండి. అలా ఓం చందనశ్యామః పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదామర్తే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. అమ్మ సింగిల్గా ఉన్న కన్నెపిల్లలు కూడా ఒకరికొకరు అలాగా మీ సోదర సోదరి భావం, ప్రేమతత్వం ఒకసారి